బ్రిటిష్ హయాంలో తెల్ల పాలకుల తోళ్లు తీయడం కోసం జాతిపిత మహామస్తిష్కం నుంచి పుట్టిన యుద్ధం పేరే సహాయ నిరాకరణ. ఇవాళ సిబిఐ సంధిస్తున్న సూటిపోటి ప్రశ్నల నుంచి, చెంచల్గూడ మార్కు ఇనప చువ్వల నుంచి దక్కించుకున్న డక్కా మొక్కీల తర్వాత మన బ్యూరోక్రాట్లు కూడా నాటి నాన్ కోఆపరేషన్ అనే సక్సెస్ఫుల్ కాన్సెప్ట్ నే అడాప్ట్ చేసుకున్నట్లు సచివాలయ వర్గాల భోగట్ట. ఈ భోగట్ట లై డిటెక్టర్లతో పనిలేని నిప్పు లాంటి నిజమే అయితే రాష్ట్రంలోని కోట్లాది బతుకులు బాగుపడినట్లే లెక్క. కనీసం మన రూపాయి భద్రంగా ఉందన్న భరోసానిస్తుందేమో. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే. మేం పిల్లులం కాదు, పులులం. సచివాలయంలో బ్లాకులన్నీ దద్దరిల్లిపోయేలా ఒక భీకరమైన ఘీంకారం. మంత్రులు డిక్టేట్ చేసింది రాసుకుని, లెటర్ డ్రాఫ్టింగ్ చేసుకుని, ఫైళ్ల తయారీకి, ఆ తర్వాత మొక్కుబడి సంతకాలకే పరిమితమైన మన ఐఏఎస్లు అదే మంత్రులకు మైండ్ బ్లాక్ అయ్యేంతలా రివర్స్ అయిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎక్కడైనా బావే కానీ వంగతోట దగ్గర మాత్రం కాదన్న టైప్లో ఉన్నతాధికారులు డ్యూటీ మైండెడ్ గా ముందుకు సాగిపోతున్నట్లు సమాచారం. టూరిజం మినిస్టర్ వట్టి వసంత్ కుమార్ మొన్ననే ఎంట్రీ ఇచ్చిన దేవాదాయ శాఖ మంత్రి పి రామచంద్రయ్యలే ఈ తొలి ఝలక్లకు బాధితులు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ మంత్రులు పంపిన ఫైళ్లను మళ్లీ అదే మంత్రులకు తిప్పి పంపిన సాహసానికి ఒడిగట్టింది వసుధా మిశ్రా, చిత్రా రామచంద్రన్ అనే ఇద్దరు కార్యదర్శులు. తమకు తెలిసిన నలుగురు ఉద్యోగుల్ని కనీసం ట్రాన్స్ఫర్ అయినా చేయించుకోలేని దిక్కుమాలిన మంత్రి పదవి మాకెందుకని సదరు మంత్రులు తిరుగుబాటు చేసుకుంటారా, లేకపోతే రాద్ధాంతం చేసుకుంటే రచ్చయిపోయేది తమ బతుకలేనన్న లౌక్యంతో సైలెంట్ అయిపోతారా అనేది కొంచెం ఆగితే తెలిసొచ్చే నిజం. ఇప్పటికిప్పుడు మాత్రం పరిపాలనలో కొత్త పుంతలు తొక్కిన ఈ ఇద్దరు ఐఏఎస్లే హీరోయిన్లు. రేపటి నుంచి సెక్రటేరియట్ లోని అన్ని బ్లాకులకు ఈ ఆరోగ్యకరమైన అంటూ వ్యాధి ప్రబలిపోతే గనక దానికంతా మార్గదర్శకులు వీళ్ళిద్దరే అవుతారు. ఇండైరెక్ట్ గా వీళ్లకు మోరల్ సపోర్ట్ దొరికింది మాత్రం శ్రీలక్ష్మి బీపీ ఆచార్యుల చేదు అనుభవాలేనన్నది మర్చిపోకూడని విషయం. థ్యాంక్స్ టు బ్లడీ స్కామ్స్ అండ్ థ్యాంక్స్ టు సిబిఐ. కానీ ఈ బరితెగింపు ఇప్పుడు కాదు, 6 ఏళ్ల ముందే రావాల్సింది. నీతి నియమాల సబ్జెక్టులో ఘోరంగా ఫెయిల్ అయ్యే మంత్రులకు ఈ సుద్దులు ఆనాడే చెప్పుంటే వ్యవస్థ ఇంత తీవ్రంగా తిరగబడకుండా ఉండేది. మీరు మంత్రులు కూడబలుక్కున్నారని, దొంగ సొమ్మును వాటాల వారీగా పంచేసుకున్నారని కుప్పల తెప్పలుగా వచ్చిపడిన అపవాదులైనా లేకపోయేవి అంటూ ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మీడియా ముఖంగా వాపోవడాన్ని ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేం. మేం చిన్న చేపలం, మీరు మాత్రం పెద్ద చేపలంటూ ముఖ్యమంత్రి దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడే ఐఏఎస్ల అమాయకత్వం కమ్ తొందరపాటుతనం ఉమ్మడిగా బయటపడిపోయింది. పెద్ద చేపలను వదిలిపెట్టి చిన్న చేపలను వేటాడుతున్నారు వీళ్ళు. కొన్ని వేల కోట్ల లంచాలు తిన్నారని మీరు పేపర్లన్నీ రాశారు. అదంతా ఆఫీసర్లకే వెళ్ళిందా? ఇంకెవరికి వెళ్ళలేదా? ఎక్కువ శాతం ఎవరికి వెళ్ళింది? వాళ్ళని వదిలిపెట్టేసి వీళ్ళని అరెస్ట్ చేయడం, వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళతో పాటు ఆర్టికల్ 14 అని కాన్స్టిట్యూషన్లో ఉంది. వాళ్ళని పెద్దవాళ్ళని వదిలిపెట్టి చిన్నాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఆర్టికల్ 14 చెప్పట్లేదు, బిజినెస్ రూల్స్ చెప్పట్లేదు. కోర్టు గుమ్మాలెక్కి పోరాడవలసింది పోయి ఇలా సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కాపు కాయడం ఎందుకన్న విమర్శలు ఐఏఎస్లకు గుచ్చుకునే ఉంటాయి. పేరుకు ఉన్నతాధికారులమే అయినా మంత్రుల దగ్గర డూడు బసవన్నలమేనన్న బేలతనాన్ని మీడియా ముందు పబ్లిక్ గా ప్రదర్శించుకోవడం వెరీ వెరీ సిల్లీ అనిపించింది. ఎంతైనా ఇటువంటి విషయాల్లో వీళ్లకు అనుభవం లేకపోవడమే దీనికి కారణమని సరిపెట్టుకోవచ్చు. అందుకే ఇక మీద చెయ్యాల్సిందంతా చేతల్లోనే చేస్తామంటూ లోపలే గంటాపదంగా నిర్ణయించేసుకున్నట్లు తెలుస్తోంది. టీవీ కెమెరాల ముందు బైఠాయింపులేసి కష్టాల్ని ఏకరువు పెట్టుకోవడం అన్న పాడు పని ఇక మీదట చెయ్యబోమంటూ మారు మనసు పొందిన ఐఏఎస్లంతా గుండెల మీద చెయ్యేసుకుని ఒట్టు కూడా వేసేసుకున్నట్లున్నారు. బహుశా ఈ సివిల్ సర్వీసర్లకు ముసోరీ ట్రైనింగ్ పీరియడ్ నాటి జ్ఞాపకాలు రీకాల్ అవుతున్నాయా?
మొత్తానికి ఇదొక మంచికి దారి తీసే మేలు కొలుపు. తమకు తెలిసిన తమలోనే ఉన్న ఒకరిద్దరు కలుపు మొక్కల్ని బాగు చేసుకునే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఐఏఎస్లు ప్లాన్ చేసుకోవడం ఒక శుభ పరిణామం. ఇప్పుడు అరెస్ట్ అయి జైలు కూడా తింటున్న ఐఏఎస్లు కాసులకు కకృతి పడ్డారా లేదా అన్నది తేలేదాకా వాళ్లకు బాసటగా నిలవకూడదని కూడా అధికారుల సంఘం ప్రతిజ్ఞ పూనుకుంది. ట్రాన్స్ఫర్లకు, సస్పెన్షన్లకు వెరవకుండా ఇక ముందైనా సలాంగిరి, గులాంగిరిలకు దూరంగా ఉండాలని సెక్రటరీలంతా ఒక డెసిషన్కి వచ్చేస్తే అంతకంటే ప్రభుత్వానికి, ప్రజలకు ఇంకేం కావాలి? ఏదేమైనా ఒక యుద్ధం అయితే మొదలైంది. ఇందులో గెలుపు మాత్రం ప్రజలదే కావాలి. నిబంధనల్ని ఇష్టారాజ్యంగా వాడుకోవడం అంటే అది వ్యభిచారంతో సమానం. మంత్రులు చేసినా సరే, అధికారులు చేసినా సరే తప్పు తప్పే. కిరణ్ కేబినెట్ ఫార్మేషన్ రోజుల్లో మంత్రి వట్టి వసంత్ కుమార్ గచ్చిబౌలి స్టేడియం రూల్ బుక్ ను తనకు అనువుగా మార్చుకున్న తర్వాతనే టూరిజం పోర్ట్ఫోలియోకు ఓకే చెప్పినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అడ్మినిస్ట్రేషన్ లో A to Z పూర్తిగా తెలిసి కఠోర శిక్షణ తర్వాతనే డ్యూటీలో చేరిన ఐఏఎస్లు దారి తప్పుతున్న మంత్రులకు స్పెషల్ క్లాసులు తీసుకుంటే అది కూడా విధి నిర్వహణ కిందకే వస్తుంది. ఒక్క మాటలో పూర్తి చెయ్యాలంటే మనకున్న డెమోక్రటిక్ సిస్టంలో ఐఏఎస్లే రాజులు. కనీసం 35 సంవత్సరాలు వాళ్ళు మనతోనే ఉండాల్సిన వాళ్ళు. కానీ కేబినెట్ లో ఉన్న మంత్రులు మహా అయితే 5 ఏళ్లు మాత్రమే ఉండేది. మొన్నటికి మొన్న లిక్కర్ సిండికేట్లను చీల్చి చెండాడి ఏసీబీ రూపొందించిన నివేదిక సీల్డ్ కవర్లోనే ఢిల్లీ టు హైదరాబాద్ చక్కర్లు కొట్టిన సంగతి గుర్తుంది. రేపు ఏసీబీ వర్సెస్ సిబిఐ అనబడే ఇంకో సీరియస్ ఎపిసోడ్ పుట్టుకొస్తే అప్పుడు సమాధానం చెప్పాల్సిన కర్మ ఎవరిది? అందుకే ఐఏఎస్ ఒక్కటే కాదు, ఐపీఎస్, ఏసీబీ ఎట్సెట్రా వ్యవస్థలు కూడా ముక్కుసూటితనం పాటించకపోతే ఇంతే సంగతులన్నది ఒక నిలువెత్తు నగ్న సత్యం. మరక మంచిదే అయితే అంటు వ్యాధినైనా ఆహ్వానించేద్దాం. వీఆర్ రెడీ.